కరెంట్ అఫైర్స్ అండ్ విజయానంద్కి దీనికి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూ కెన్ డౌన్లోడ్ దిస్ పీడిఎఫ్ ఆల్సో. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మీకు వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్ అయితే నేను ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఈరోజు కరెంట్ అఫైర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి దీస్ ఆర్ వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ వన్, సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అనేది అరుణాచల్ ముఖ్యమంత్రి పేమా ఖండు ఆధారంగా చెప్పమంటున్నారండి. ఓకే, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ హైలైటెడ్ బై అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండు. ఓకే, సో దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే వరద ప్రమాదాలను తగ్గించడం మరియు నదీ ప్రవాహాన్ని కొనసాగించడం అండి. ఓకేనా, ఫ్లడ్ రిస్క్ మిటిగేషన్ అండ్ మెయింటైనింగ్ ది రివర్ ఫ్లో, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ ద సెకండ్ వన్, 2024 మహిళా వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ని గెలుచుకొని రెండో టైటిల్ని సాధించినటువంటి వ్యక్తి ఎవరు అంటున్నారు. సో హూ వన్ ది వరల్డ్స్ ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ఇన్ 2024 మార్కింగ్ హర్ సెకండ్ టైటిల్. సో ఇది గెలుచుకుంది కోనేరు హంపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి చెస్ క్రీడాకారిణి. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమితులైనటువంటి వ్యక్తి ఎవరు అంటున్నారండి. నీరబ్ కుమార్ ప్రసాద్ స్థానంలో. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీప్లేసింగ్ నీరబ్ కుమార్ ప్రసాద్. సో ఇక్కడ వచ్చేసరికి కే విజయానంద్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ 29 and 30 December 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్ మనం ఇక్కడ చూద్దాం. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్. మీరు ఆల్రెడీ క్లాస్ ఇప్పటి వరకు చూస్తున్నారు కాబట్టి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా క్లియర్గా వినున్నారు కాబట్టి సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్, కింది వారిలో ఇటీవల న్యూయార్క్లో జరిగిన మహిళా ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2024 విజేతగా ఎవరు నిలిచారు అంటున్నారండి. Who among the following recently won the Women's World Rapid Chess Championship 2024 in New York? Options. Option A, Zhu Wenjun. Option B, Koneru Hampi. Option C, D Harika. And option D, Irene Sukandar. Can you please answer, guys? Quick, please try to answer. Right. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ కోనేరు హంపి. ఈమెకి ఇది సెకండ్ టైటిల్ అండి. సో ఫస్ట్ టైం అయితే ఈమె 2019 సంవత్సరంలో గెలుచుకున్నారు. 2019 సంవత్సరంలో రష్యాలోని మాస్కోలో జరిగినటువంటి ఈ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో ఈమె విజేతగా నిల్చున్నారు. తర్వాత ఇప్పుడు మరలా రెండవసారి రీసెంట్గా ఇది న్యూయార్క్లో జరిగింది, దీంట్లో విజేతగా నిలిచారు. కోనేరు హంపి ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో కోనేరు హంపి సాధించిన విజయానికి సంబంధించి కింది ప్రకటనల్ని పరిశీలించండి అంటున్నారు. సో విత్ రెఫరెన్స్ టు కోనేరు హంపీస్ అచీవ్మెంట్ ఇన్ ద 2024 వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్, ఇది ఆమెకి తొలి ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్. దిస్ ఈజ్ హర్ ఫస్ట్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ టైటిల్. సెకండ్ స్టేట్మెంట్, చివరి రౌండ్లో ఐరిన్ సుకందర్ని ఓడించడం ద్వారా ఆమె పూర్తి ఛాంపియన్గా నిలిచింది. షీ ఎమర్జ్డ్ యాజ్ ది అవుట్ రైట్ ఛాంపియన్ బై డిఫీటింగ్ ఐరిన్ సుకందర్ ఇన్ ది ఫైనల్ రౌండ్. అయితే ఈ టూ స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పమంటున్నారు. కెన్ ప్లీజ్ ఆన్సర్? క్విక్ గైస్, ప్లీజ్ ఆన్సర్. సో ప్లీజ్ ఇంటరాక్ట్ విత్ మీ. నాతో ఇంటరాక్ట్ అయితే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అడిగేదానికి, లేకుంటే మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇంకా బెటర్గా మాకు కావాలనే అడిగేదానికి కానీ అన్నిటికీ కూడా అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు ఇంటరాక్ట్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్. రైట్. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఇది ఆమెకి తొలి ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ అన్నారు. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి, ఇన్కరెక్ట్ అండి. ఎందుకంటే ఈమె 2019 సంవత్సరంలో ఫస్ట్ టైం ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిల్చున్నారు. కాబట్టి ఇది 2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి ఏ 1 ఉంది కాబట్టి యూ కెన్ ఎలిమినేట్ దిస్, సిలో కూడా 1 ఉంది కాబట్టి యూ కెన్ ఎలిమినేట్ దిస్. అండ్ చివరి రౌండ్లో ఐరిన్ సుకందర్ మీద ఈమె విజయం సాధించి ఈ టైటిల్ సొంతం చేసుకోవడం జరిగింది. కాబట్టి అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, బి, 2 మాత్రమే. ఓకేనా, సో 2 మాత్రమే. ఇండోనేషియాకి చెందినటువంటి వ్యక్తిను ఐరిన్ సుకందర్, ఇతన్ని ఓడించే ఈమె ఈ టైటిల్ సొంతం చేసుకోవడం జరిగింది. సో బి ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్, 2024లో భారత చెస్లో ఈ కింది విజయాన్ని పరిగణించండి అంటున్నారండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ అచీవ్మెంట్స్ ఇన్ ఇండియన్ చెస్ డ్యూరింగ్ 2024. ఆప్షన్స్. ఫస్ట్ స్టేట్మెంట్, బుడాపెస్ట్లో జరిగినటువంటి చెస్ ఒలింపియాడ్లో భారతదేశపు పురుషుల మరియు మహిళల జట్లు గెలిచాయంటున్నారు. ఇండియాస్ మెన్స్ అండ్ ఉమెన్స్ టీమ్స్ వన్ ది చెస్ ఒలింపియాడ్ ఇన్ బుడాపెస్ట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్, సింగపూర్లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ట్రోఫీని డి గుకేష్ గెలుచుకున్నాడు.
డి గుకేష్ వన్ ది వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఇన్ సింగపూర్. అండ్ థర్డ్ స్టేట్మెంట్, వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ఓపెన్ విభాగంలో అర్జున్ ఎరగైసి రెండవ స్థానంలో నిలిచారంటున్నారు. అర్జున్ ఎరగైసి సెక్యూర్డ్ సెకండ్ ప్లేస్ ఇన్ ది ఓపెన్ సెక్షన్ ఆఫ్ ది వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్. ఓకే, అయితే ఈ 3 స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటున్నారండి. ఆప్షన్ ఏ ఒక్క విజయం, అంటే వీటిలో ఒకటి అంటున్నారు ఏదైనా. తర్వాత బి కేవలం 2 విజయాలు, అండ్ ఆప్షన్ సి 3 విజయాలు, ఆప్షన్ డి వీటిలో ఏవి కూడా విజయాలు సాధించలేదు అంటున్నారు. ఓన్లీ 1 అచీవ్మెంట్, ఓన్లీ 2 అచీవ్మెంట్స్, ఆల్ 3 అచీవ్మెంట్స్, అండ్ నన్ ఆఫ్ ది అబోవ్. హౌ మెనీ ఆఫ్ ది అచీవ్మెంట్స్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్ అంటున్నారండి. కెన్ ప్లీజ్ ఆన్సర్. Quick guys, please answer. Right. So here absolutely option B is the correct answer అండి. కేవలం 2 విజయాలు మాత్రమే. ఓకేనా. ఫస్ట్ మీరు చూస్తే సెప్టెంబర్ 2024లో బుడాపెస్ట్లో జరిగినటువంటి చెస్ ఒలింపియాడ్లో భారతదేశపు పురుషుల మరియు మహిళల జట్లు విజయం సాధించడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సెకండ్ వన్ కూడా కరెక్టే. డి గుకేష్ సింగపూర్లో అదే నెలలో జరిగినటువంటి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుచుకున్నారు. తర్వాత మూడోది వచ్చేసరికి ఇన్కరెక్ట్ అండి. సో అర్జున్ ఎరగైసి ఓపెన్ విభాగంలో ఈయన 2వ స్థానం అన్నారు మన క్వశ్చన్లో, బట్ 5వ స్థానంలో ఈయన నిలిచారు. 2వ స్థానంలో నిలిచాడు అనేది ఇన్కరెక్ట్ అండి. ఓకేనా. సో 2వ స్థానంలో నిలిచాడు అనేది కాదు. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది బి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కోనేరు హంపీకి సంబంధించి ఈరోజు మనకి హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ అండి. క్వశ్చన్స్ అయితే నేను ఇప్పుడు ఈ క్లాస్లో ఇస్తున్నా, వీటి ఆన్సర్స్ మనం టుమారో క్లాస్లో తీసుకుంటాం. ఫస్ట్ క్వశ్చన్, వై డిడ్ హర్ పేరెంట్స్ కోనేరు అశోక్ అండ్ లతా ఇనిషియల్లీ నేమ్ హర్ హంపీ అండ్ దెన్ చేంజ్ ఇట్ టు హంపీ HUMPY. సో ఆమె యొక్క తల్లిదండ్రులు కోనేరు అశోక్ మరియు లత ఆమెకు మొదట హంపీ అని పేరు పెట్టారు, మరియు దాన్ని హంపీగా ఎందుకు మార్చారంటున్నారండి. ఆ స్పెల్లింగ్ ఓకేనా. సో HAMPI తర్వాత HUMPY. దట్ ఈస్ ద క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. అండ్ ద సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇన్ విచ్ ఫేమస్ సిటీ నోన్ ఫర్ ఇట్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డిడ్ హంపీ విన్ ద గర్ల్స్ అండర్-10 టైటిల్ ఇన్ 1997 ఫర్ హర్ ఫస్ట్ వరల్డ్ క్రౌన్. సో ఫిల్మ్ ఫెస్టివల్కి ప్రసిద్ధి చెందినటువంటి ఏ నగరంలో హంపీ తన మొదటి ప్రపంచ కిరీటం కోసం 1997లో బాలికల అండర్-10 టైటిల్ని గెలుచుకుంది అంటున్నారు. దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. ద థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి, in 2002 at the age of 15 years 1 month and 27 days she became the youngest woman ever to become a grandmaster. Whose record did she break the feat for the feat అంటున్నారు. ఓకే, 2002లో 15 సంవత్సరాల 1 నెల 27 రోజుల వయసులో ఆమె గ్రాండ్ మాస్టర్గా మారినటువంటి అతి పిన్న వయస్సులో ఉంచారు. అయితే ఇది ఎవరి యొక్క రికార్డ్ని బద్దలు కొట్టింది ఆమె అంటున్నారంటే. దట్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్. మీకు ఆన్సర్స్ తెలిస్తే ఇప్పుడే ఆన్సర్ చేయొచ్చు, మీరు కామెంట్ సెక్షన్లో లైవ్లో ఆన్సర్ చేయొచ్చు, లేదంటే మీరు ఆఫ్లైన్లో చూస్తుంటే ఆఫ్లైన్లో అయినా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, టు హూమ్ డిడ్ హంపీ ఫినిష్ రన్నర్ అప్ ఇన్ ది ఉమెన్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్. మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో హంపీ ఎవరికి రన్నర్ అప్గా నిలిచారండి. ఓకే, ఈమె విజేతగా నిలవలేదు, వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో రన్నర్ అప్గా నిలిచారు, అది ఎవరి మీద అంటున్నారు. ఫిఫ్త్ క్వశ్చన్, with which civilian award has Hampi honored in 2007. 2007లో హంపీని ఏ పౌర పురస్కారంతో సత్కరించారు అంటున్నారు. అండ్ ద సిక్స్త్ క్వశ్చన్, prior to her win in New York, in which city and year did Hampi climb for first world rapid title. న్యూయార్క్లో ఆమె గెలవడానికి ముందు హంపీ తన మొదటి ప్రపంచ ర్యాపిడ్ టైటిల్ని ఏ నగరంలో గెలుచుకున్నారు మరియు ఏ సంవత్సరంలో ఆమె పొందింది అంటున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సింపుల్ క్వశ్చన్, యూ కెన్ ఈజీలీ ఆన్సర్. ఓకే, సో ఇవి సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్కి సంబంధించి కింది వాక్యాన్ని పరిశీలించండి అంటున్నారండి. విత్ రెఫరెన్స్ టు ది సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, చైనా నుండి అదనపు నీటిని విడుదల చేయడం వలన సంభవించేటువంటి వరద ప్రమాదాలను తగ్గించడానికి ఇది అభివృద్ధి చేయబడుతుంది. ఇట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ టు మిటిగేట్ ది ఫ్లడ్ రిస్క్స్ కాజ్డ్ బై ఎక్సెస్ వాటర్ రిలీజెస్ ఫ్రమ్ చైనా. ద సెకండ్ స్టేట్మెంట్, ఈ ప్రాజెక్ట్ 11,000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో ఒక ఆనకట్టుని కలిగి ఉంది అంటున్నారండి. ది ప్రాజెక్ట్ ఇన్క్లూడ్స్ ఎ డ్యామ్ విత్ అన్ ఎస్టిమేటెడ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ 11,000 మెగావాట్. అయితే ఈ 2 స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటున్నారండి. కెన్ యూ ప్లీజ్ ఆన్సర్. ప్లీజ్ బీ యాక్టివ్, ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద క్విజ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ ఆన్సర్. రైట్.
సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసాం కదా, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అండ్ ఈరోజు మీకు 8 PM నుంచి 9 PM మధ్యలో ఈ మంత్లీ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటుంది. డోంట్ మిస్ దిస్ క్లాస్. మనం మే 2024కి సంబంధించినటువంటి టోటల్ కరెంట్ అఫైర్స్ ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఒక 1 అవర్లో మనం ఈ క్లాస్ అంతా కూడా క్విక్గా ఈ కరెంట్ అఫైర్స్ అన్ని డిస్కస్ చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రెయిన్ బ్యాచ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ and follow these all classes, okay? And please visit brainbatchacademy.com website for daily current affairs. And ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి and also share this video with your friends. Thank you very much.